హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ అనేది డేట్స్ అనేది రిలీజ్ చేశారు కదా. సో వెబ్ ఆప్షన్స్ అనేది పెడతారు. సో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టక ముందు సో ఇక 6 పాయింట్స్ అయితే చెప్తాను. ఇవైతే అస్సలు మర్చిపోకండి. నేను ఏవైతే చెప్తున్నానో ఇవేమన్నా మీరు చేశారంటే మీకు అలా చేశారంటే టాప్ కాలేజ్ మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏదైతే ప్రెసెంట్ ఇంకా మీకు టైం అనేది ఉంది కదా, 4 or 5 days దాకా ఉంది కదా టైం అయితే. సో మీరు కాలేజెస్ అనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడే అంటే ఇప్పుడు కూడా మీకు టైం అనేది మరీ అయిపోలేదు. సో ఇప్పుడు కూడా మీరు చూసుకోండి మీకు ర్యాంక్ అనేది ఎంత వచ్చింది అన్నది చూసుకోండి. మీ ర్యాంక్ ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి. సో గూగుల్లోకి వెళ్ళేసి టీఎస్ ఎంసెట్ 2024 50K ర్యాంక్ బెస్ట్ కాలేజెస్ అనేసి కొట్టండి. సో అలా సెర్చ్ చేసే కాలేజ్ లిస్ట్ అనేది వస్తుంది. ఒక 10 or 20 కాలేజెస్ లిస్ట్ అనేది వస్తుంది. సో దానిలో చూసుకొని మీకు దగ్గరలో ఏదైతే కాలేజ్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అలాగైతే మీరు 5 కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక కాలేజ్ అన్నది పెట్టకండి. ఓకేనా, సో ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోకండి. లేదంటే దగ్గర పక్కనే ఉంది కాలేజ్ అన్నది అనేసి, లేదంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50K ర్యాంక్ అనేది వచ్చింటది, బట్ అదైతే 40K ర్యాంకే మీకైతే కట్ ఆఫ్ అనేది ఉంది. బట్ దాన్నే మీరు ఫిక్స్ చేసుకొని లేదంటే దాన్ని ఒకే ఒక కాలేజ్ అనేది పెట్టారు ఆప్షన్ లో మళ్ళీ మీకు కాలేజ్ అనేది రాదు. సో మరి అదైతే కొద్దిగా మీకైతే ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి సో ఇది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. మినిమం అంటే ఒక 5 or 6 or 10 లేదంటే అన్లిమిటెడ్ మీరు ఎన్నన్నా పెట్టుకోండి. బట్ మినిమం అంటే ఒక 5 కాలేజెస్ అయితే పెట్టాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనవసరమైన గ్రూప్స్ అయితే ఇవ్వకండి. ఓకేనా, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు సిఎస్సి కావాలంటే సిఎస్సినే ఇవ్వండి, మీకు ఈసీఈ కావాలంటే ఈసీఈనే ఇవ్వండి. లేదంటే మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉందో లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి అన్నది మీకు ఇష్టం, సో సిఎస్సి అన్నది చేయాలని ఫిక్స్ అయ్యారు, సో సిఎస్సినే ఇవ్వండి. సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది సిఎస్సి ఇవ్వండి. మరి మీకు సిఎస్సి రాకపోతే మరి మేము ఈసీఈ చేద్దాం అనుకున్నామంటే సిఎస్సి అయిపోయాక ఈసీఈ అన్నది ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ కాలేజెస్ ఒక 5 లేదంటే 10 or 20 ఇలా మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా, అయితే 20 కాలేజెస్ అనేది ఫస్ట్ ఇవ్వండి. సో దాన్ని ఇచ్చాక మరీ కావాల్సింటే ఈసీఈ ఇవ్వండి. అంతేగాని ఫస్ట్ మీరు సిఎస్సి ఈసీఈ మెకానికల్స్ ఇలా ఏది పడితే అది ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి రాకుండా మరి మీకు వేరే కాలేజ్ వచ్చిందంటే మరి తప్పుకున్నట్లు దానిలోకి అయితే వెళ్ళేసి మీరైతే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీరు టాప్ కాలేజ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. మరి మీకు అంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ లో నేను పెట్టుకుంటాను లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్స్ ఉంటాయిలే అనేసి అనుకుంటే టాప్ కాలేజెస్ లో ఏవైతే ఉన్నాయో టాప్ కాలేజెస్ లో అయితే మీకు ఫ్రీ సీట్ అనేది రాదనమాట. సో టాప్ కాలేజెస్ లో ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే అన్ని ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయాక మరి మీకు సీట్స్ అయితే ఫుల్ అయిపోతాయి అనమాట. సో మరి మీకు అయితే కొద్దిగా ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి సో ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని కొద్దిగా రీసెర్చ్ చేసి కాలేజ్ దగ్గరికి ఒకసారి విజిట్ చేయండి. లేదంటే సో మీరైతే టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే ట్విట్టర్ లో కానీ సో దీనిలో లింక్డ్ఇన్ లో కానీ మీరైతే దానిలో సెర్చ్ చేసి సో స్టూడెంట్స్ తో ఒకసారి మాట్లాడండి. దానిలో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ప్రతి ఒక్కటి మీరైతే స్టూడెంట్స్ తో మాట్లాడితే మీకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అలాగైతే ఒకసారి మాట్లాడండి, అప్పుడే మీరైతే సో కాలేజ్ లిస్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే లక్ ని బేస్ చేసుకొని ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh ర్యాంక్ అనేది వచ్చింటది, బట్ ఏదైనా ఒక టాప్ కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో టాప్ కాలేజెస్ దానికి ఏంటంటే 5K ర్యాంక్ అనేది ఉందన్నమాట కట్ ఆఫ్. సో మీరు లక్ ని బేస్ చేసుకుని 5K ర్యాంక్ ఉండేది ఎలా ఇస్తారు, అక్కడ ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ లో అయితే, బట్ మీరైతే 5K ర్యాంక్ ఉన్నది ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఎలాగైనా అక్కడ వేస్ట్, నువ్వు ఇచ్చినా కూడా అక్కడ వేస్ట్. సో దాని నుంచి నువ్వైతే అలా ఇవ్వకు. సో లేదు నేను ఇంకా ఇస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చి మరీ కావాల్సింది ఏదైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో అలా ఇవ్వు. బట్ ఇదే నేను లక్నే బేస్ చేసుకుని ఉంటాను అంటే అలాగైతే అవ్వదు. లేదు కావాలంటే నువ్వు టాప్ కాలేజెస్ ఇచ్చా 1 lakh ర్యాంక్ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇచ్చాక మరీ కావాల్సిందే నార్మల్ గా నీ ర్యాంక్ కి తగ్గట్టుగా ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా పెట్టాల్సిందే. ఓకేనా, సో అలా పెడితేనే నీకు సీట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే సేవ్ అన్నది చేయండి, ఎవరు కూడా ఫ్రీజ్ అనేది చేయకండి. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ లో అయితే ఇది మెయిన్ పాయింట్స్. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలనుకుంటున్నారో లేదంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికైతే ఈ యొక్క వీడియో అనేది కొద్దిగా షేర్ చేయండి. కొద్దిగా ఎంసెట్ వీడియోస్ కి కొద్దిగా సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియోకి అయితే అస్సలు సపోర్ట్ లేదు. ప్లీజ్ కొద్దిగా మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అనేది తీసుకొస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.